కరెక్ట్గా నెల రోజుల క్రితం నా ఆటోలో ఒక అమ్మాయి ఎక్కింది. చూడటానికి ఎక్కడో తేడా కొడుతుంది కానీ సరే మనకి ఎందుకులే అని చెప్పి మాదాపూర్లో డ్రాప్ చేస్తా. వెళ్ళేటప్పుడు బ్యాగ్ మర్చిపోయి వెళ్ళిపోయిందన్నా. మేడం బ్యాగ్ ఓపెన్ చేసి చూసా, డ్రగ్స్ ఉన్నాయన్నా. అమ్మని అసలే నా బ్యాగ్ పోయింది, అందులో నా ఐడెంటిటీ కూడా ఉంది. దొరికితే మన పరిస్థితి అంతే. మా ఇంటి ఎదురుగా చెప్పేదేం లేదన్నా చేసేదేముందన్నా వీళ్ళ రూట్ డిఫరెంట్. సెట్ చేస్తే ఏ గేమ్ కొనే పోదు ఫేమ్ వీళ్ళ మాస్ వేరే రేంజ్. ఎప్పుడైనా ఎక్కడైనా అమ్మాయిల మదిలో నా షోర్ చేసిన కిషోర్. టైం కాదు మ్యాటర్, వీడు వన్ సైడ్ ఆషికి బి నాట్ బి. లోకల్లో స్లాంగ్ గ్లోబల్ లో రీచ్, గీత కాదు పెద్ద యాంగ్రీ చీట. ఫైనల్ గా మిగిలింది సరిపోతులే మనకి ఏదో. సో ఇందు వదన కుందరదన మందగమన మధుర వచన. వావ్ The co-living PG. Life here is just crazy. సురేర్ ఏమైంది రాజన్న, అంత డల్గా కూర్చున్నావు? రోజంతా సైలెంట్గా ఉండాలంటే కష్టంగా ఉంది మేడం. అప్పుడు ఫ్రెండ్ యాప్ ట్రై చేయి. ఫ్రెండ్ యాపా అంటే ఏంటి? ఓ, నీకు ఫ్రెండ్ యాప్ గురించి తెలీదా? లేదు మేడం, ఇప్పుడే ఫస్ట్ టైం వింటున్నా. నేను కాలేజ్లో ఉన్నప్పుడు చాలా లోన్లీగా ఫీల్ అయ్యేదాన్ని. చుట్టూ ఎంతమంది ఉన్నా నేను మాట్లాడిన సరిగా పట్టించుకొని అనిపించేది. అప్పుడే నాకు ఫ్రెండ్ యాప్ గురించి తెలిసింది. అందులో చాట్ చేసుకోవచ్చు, గేమ్స్ ఆడుకోవచ్చు, బోర్డ్ గా రూమ్స్ ని హోస్ట్ కూడా చేసుకోవచ్చు. ఆయన పీజీలో డల్ గా ఉండమంటే ఫ్రెండ్ యాప్ ఉంటే. ఇంట్రెస్టింగ్ ఉంది మేడం, కానీ ఇది సేఫే అంటారా? చాలా సేఫ్ రాజన్న. ఏదైనా ఇష్యూ ఉంటే వెంటనే బ్లాక్ చేసుకోవచ్చు. ఇంట్రెస్టింగ్. లోన్లీగా ఉన్న వాళ్ళకి సూపర్ సొల్యూషన్ కదా. హా అవును, బెస్ట్ యాప్. అండ్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, ఇందులో మాట్లాడుతూ ఉంటే గిఫ్ట్స్ కూడా విన్ అవ్వచ్చు. అండ్ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఫ్రెండ్ యాప్ లో వచ్చే గిఫ్ట్స్ ని రియల్ క్యాష్ గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఫన్ కి కూడా వాడుకోవచ్చు. బాగుంది మేడం, నేను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకుంటాను. సూపర్ రాజన్న, ఇంకా పీజీలో డల్ గా ఉండవలసిన అవసరమే లేదు. ఫ్రెండ్స్ తో చిల్ అవ్వు. నువ్వే చదివినిపించు. మెసేజ్ చదవడానికి కూడా బద్ధకమా? బద్ధకం కదే, మన కొత్తగా పెళ్ళైంది కదా, సో మన మీద మనకి నమ్మకం ఉండాలంటే ఒకరి ఫోన్ ఒకరు చూసుకోవచ్చులే. నేను చూడను. ఏ? ఎందుకంటే ఇప్పుడు నేను మీ ఫోన్ చూస్తే ఇదే వంకతో మీరు నా ఫోన్ చూస్తారు కదా. అవును, చూస్తే నాకు అలా ఇష్టం ఉండదు. ఎవరి ప్రైవసీ వాళ్ళకు ఉండాలి. ఎవరి ప్రైవసీ వాళ్ళకు ఉండడానికి మనం ఏమైనా పీజీలో ఉంటున్నావా గీత? వీఆర్ మ్యారీడ్. అయితే గట్టిగా మాట్లాడితే 6 నెలల క్రితం నేనెవరో మీకు తెలీదు, మీరెవరో నాకు తెలీదు. ఇప్పుడు పెళ్ళైందని ప్రైవసీ పోగొట్టుకోవాలా? అలా కాదు గీత. చూడండి, మీకు ప్రాబ్లం లేదంటే నాకు చెప్పండి. మీ కాల్స్ నేను ఎత్తుతాను, మీ మెసేజెస్ నేను చదువుతాను. కానీ సేమ్ థింగ్ నా నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ప్యాటర్న్ చెప్పండి. ప్యాటర్నా? ఏ ఏ అంటే స్మాలేనా? కాదే, నా ఫోన్ ప్యాటర్న్ నీకెందుకు అని అడుగుతున్నా. ఎందుకేంటి? ఇందాకే అన్నారు కదా నేను చూడను అంటే మెసేజ్ చదవమని. ఇప్పుడు నువ్వు కిరాణా కొట్టుకెళ్ళు, అక్కడ డబ్బులు ఇస్తే సరుకులు ఇస్తాడు. సరుకులు ఇయడం తెలిసినా కూడా డబ్బులు ఇస్తావా? ఇయ్యో కదా. హో ఓకే, నాకు అర్థమైంది. బేసిక్గా మీరు నా ఫోన్ చెక్ చేయాలనుకున్నారు. డైరెక్ట్ గడితే బాగోదని మీ ఫోన్ చూడొచ్చని చెప్పారు, అంతేగా? హలో, ఫస్ట్లీ నాకు ఆ ఇంటెన్షన్ లేదు. అండ్ నీకులాగా నాకు దాచుకోవడానికి ఏం లేదు. తెల్లగా అవుతామమ్మా నేను. అయితే ప్యాటర్న్ చెప్పు. జీ. నా నేమ్ జీతో స్టార్ట్ అవుతుందనేగా. వాట్ ద హెల్? ఏమైంది? ఏమైందా? నేను చదవనా? హే కిషోర్, ఎలా ఉంది నీ కొత్త పెళ్ళం? నాకంటే బెటరా? ఎందుకు నవ్వుతున్నావు? ఏంటి బ్రాంక్? కస్టమర్ కేర్ మెసేజ్ అయ్యి ఉంటుంది, నన్ను ఆడపట్టిద్దామని అలా చదువుతున్నావు కదా. ఏంటిది? ఎవరో నాకు తెలీదు. ఎవరో తెలియకుండానే నీకు మెసేజ్ చేసిందా? రాంగ్ నెంబర్ అయ్యి ఉండొచ్చు కదా. కానీ నేమ్ రాంగ్ గా చెప్పలేదే. హాయ్ కిషోర్ అని చాలా క్లియర్ గా చేసింది. ప్రాంక్ అయ్యి ఉండొచ్చుగా. ఎవరు చేసుంటారు? నాకెలా తెలుస్తుంది? పో, నేను కనిపెట్టినా? అలా ఎలా చేస్తావు? చెప్తా. ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ ఆడదాం. నేను అడిగే క్వశ్చన్స్ కి ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా వెంటనే ఆన్సర్ చేయాలి, సరేనా? సరే. ఫేవరెట్ కలర్? బ్లాక్. లాస్ట్ చూసిన మూవీ? ఫైనల్ డెస్టినేషన్. ఇష్టమైన డ్రింక్? వర్జిన్ మొయిటో. ఏదైనా ఒక అమ్మాయి పేరు చెప్పు. అంజలి. హా, నీకు మెసేజ్ చేసిన అమ్మాయి పేరు అంజలి. అదే లాజిక్. ముక్కోటి పేర్లలో
వేరే ఏ పేరైనా చెప్పుండొచ్చు. పెళ్ళమైనా నా పేరు గీత, ఇది కూడా చెప్పుండొచ్చు. అంజలి అని చెప్పావంటే ఆమె ఎవరో నీ లైఫ్ లో స్పెషల్ అయి ఉండాలి. అంజలి, దిస్ ఇస్ టూ మచ్. అదే గీత, దిస్ ఇస్ టూ మచ్. అంజలి, గీత. గీత, మెసేజ్ చేసిన అమ్మాయి అని గ్యారంటీ ఏంటి? హే కిషోర్, ఎలా ఉంది నీ కొత్త పెళ్ళం? నాకంటే బెటరా అని ఎక్కడైనా అబ్బాయి మెసేజ్ చేస్తాడా? ప్రాంక్ చేసి ఉండొచ్చు కదా. అయితే మెసేజ్ చేసింది అంజలి కాదంటావు. అసలు అంజలియే లేదంటున్నా. ఒకసారి నీ ఫోని. ఆహా, యువర్స్ అంజలి అంట. వాట్? ఆ ప్రాంక్స్టర్ ఏదో ర్యాండమ్ గా పేరు చెప్తున్నాడు గీత. ర్యాండమ్ గా ప్రపంచంలో వేరే ఏ పేరైనా పెట్టొచ్చు. నేను కనిపెట్టిన అంజలి పేరే పెట్టాడు చూడు. ఇదే కొంచెం నమ్మబుద్ధి కావట్లేదు. నీకే కాదు, నాకు కూడా నమ్మబుద్ధి కావట్లేదు. గీత, నిజం చెప్తున్నా, నాకు తెలిసిన గీత మణరత్నం సినిమా మాత్రమే. ఇప్పుడు నేనేమన్నా అడిగానా? సరే, కాసేపు నాకు అంజలి అన్న ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉంది అనుకుందాం. అయితే ప్రాబ్లం ఏంటి? ఉండడంలో ప్రాబ్లం లేదు, ఉందన్న విషయం దాయడంలో ఉంది. గీత గీత చూడు, కిండర్ గార్డెన్ నుంచి కాలేజ్ వరకు నాకు అందరూ అబ్బాయిల దోస్తులే. అమ్మాయిని సినిమాలో చూడడం తప్ప బయట అక్కడ కలిసింది లేదు. ఇది పక్కా ఎవడో గొట్టంగా ప్లాన్ చేసి ప్రాంక్ చేస్తున్నాడు. నన్ను నమ్ము గీత, నాకు అంత సీన్ లేదు. ఇంత జరిగినా కూడా ఈ నెంబర్ని బ్లాక్ చేయలేదు చూడు. ఇక్కడే తెలుస్తుంది నీకు అంజలి అంటే ఎంత ఇష్టమో. నీ అబ్బా, రోజుకి 100 కస్టమర్ కేర్ మెసేజ్ వస్తాయి. కరెక్ట్గా ఈ మెసేజ్ వచ్చినప్పుడే తను ఫోన్ చూడమన్నాను చూడు. థు, నా బతుకు. గీత, నీ మీద రాసే ఒక కవిత. ఆ చందమామ నా తరపున మాట్లాడితే ఏమంటుందో తెలుసా? మొమాటం పక్కన పెట్టి మహా అల్లరి ఏమంటుంది. ఇది నువ్వే రాసావా? అవును. ఏ రాసావా ట్రాన్స్లేట్ చేసావా? అదేంటి? चांद सिफारिश जो करता हमारी देता हो तुमको बता. ఎలా తెలిసింది? మన ఇద్దరి స్పాటిఫై అకౌంట్ ఒక్కటే. గంట నుంచి నువ్వు ఈ పాట లూప్ లో వింటుంటే తెలిసింది. ఓ షిట్. నువ్వు ఇంకా అబద్ధాలు చెప్పడం మానవా? అబద్ధమా? నేనా? ఆపు ఇంకా. ఏంటి పెట్టి చదివేస్తున్నావు? నేను వెళ్తున్నా. ఎక్కడికి? ఏమో తెలీదు, కానీ ఇక్కడైతే ఉండలేను. నీకేమైనా పిచ్చా? హా, ఏంటి ఇంత చిన్న విషయానికి ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నావా? ఇది చిన్న విషయమా? పెళ్లికి ముందు నీ ఫోటో చూసి అమాయకుడు అనుకున్నా. ఇప్పుడే తెలుస్తుంది ఆనిముత్యాను అని. నా లక్ బాగుండి పెళ్ళైన కొద్ది రోజులకే నీ అఫైర్ గురించి బయటపడింది. ఇప్పుడే వెళ్ళి వెంటనే విడాకులకి అప్లై చేస్తా. అలా వెళ్ళి ఇలా పట్టుకొచ్చడానికి విస్తరాకులు కాదు, విడాకులు. పెళ్ళై కనీసం 1 year అయి ఉండాలి. అంటే నీ గురించి ఇంత తెలిసాక కూడా నీతో 1 year కలిసి ఉండేంత మట్టిపూర అనుకుంటున్నావా? ఏయ్, ఏంటే అప్పటి నుంచి చూస్తున్నాను కదా అని ఏదేదో అవుతున్నావు? అవునే, అంజలి నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. వేరే క్యాస్ట్ అని చెప్పి దాని బాబు వేరే వాడికి పెళ్లి చేస్తాడు. పెళ్ళి అయిపోయి కూడా మా ఇద్దరికి ఇంకా ఫీలింగ్స్ పోలేదు. అయితే ఏంటి ఇప్పుడు? ఏ నీకు లేవా పాస్ట్లో లవ్లు? ఉన్నాయి, కానీ అవి పాస్ట్ లోనే ఎండ్ అయిపోయాయి కూడా. కానీ మన రిలేషన్ కి ఇంకా ఫ్యూచర్ లేదు. అందుకే ప్రెసెంట్ లోనే ఫుల్ స్టాప్ పెడుతున్నా. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? పీజీ. పీజీయా? పీజీ ఏంటి? ఎలాగో ఇప్పుడు మనం డివోర్స్ కి అప్లై చేయలేం. ఇంట్లో వాళ్ళు ఇంకా కొత్తగా పెళ్ళైందని ఎగిరి గంతులేస్తున్నారు. ఇప్పుడు ఈ విషయం వాళ్ళకి చెప్పి బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. అదేదో మనమే వేరువేరుగా ఉందాం. టైం వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళకి చెప్దాం. సరే పో, వెళ్ళు, నేను వెళ్తా. నువ్వెక్కడికి వెళ్తావు? ఎక్కడికో ఒకటికి వెళ్తా, ఇక్కడైతే ఉన్నావు. అదేంటి కొంపతీసి ఈ ఇల్లు కూడా నీది కాదా? అది కూడా అబద్ధం చెప్పావా? ఏయ్ కాదు, 10 సంవత్సరాలు కార్పొరేట్ కూలీగా కష్టపడి గొడ్డు చాకరీ చేస్తూ హోమ్ లోన్ కట్టుకుంటూ తీసుకుని ఇల్లు ఇది. నా బెటర్ ఆఫ్తో ఇక్కడ ఉండాలన్నదే నా డ్రీమ్. అది ఎలాగో కుదరట్లేదు. నేను ఒక్కడనే ఉంటే రోజు కనుమరుగైనా నా కళలు గుర్తొచ్చి కళ్ళు కార్చుకుంటూ కలక్షేపం చేయాలి. అంత కష్టం నాకొద్దు. నీ చావు నువ్వు చావు, నేను వెళ్తా. సరే పో, మన అవసరం ఆగు. వెళ్లే ముందు ఓ చిన్న కవిత. ఈసారేం పాట? సొంతం. ఓ, సొంత సినిమాలో పాట పాడు. ఏ కాదు, నేను కవిత సొంతంగా రాశానని చెప్తున్నా. ఓ చెప్పు. నీతో నీ లైఫ్ అనుకున్నాను ఓ గీత, ఏంటో నా తలరాత. అప్పుడే పుట్టింది నీకు నా మీద రోత. నీ తొక్కలో కవిత అయిపోతే నేను పోతా. ఏ నచ్చలేదా? దీనికన్నా ట్రాన్స్లేషనే బెటర్. ఇంకెప్పుడు కొత్తగా ట్రై చేయకే. తీయన్నా 2500 అదేంటి? నీ తొక్కలో ఫ్లాష్ బ్యాక్ కోసం రోజు మొత్తం గిరాకు వదిలేశాను నేను. తీ. సో అఫేర్ ఉందని అతనే ఒప్పేసుకున్నాడా?
రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాక ఇంక ఒప్పుకుంటే ఏంటి ఒప్పుకోకపోతే ఏంటి? ఐ రియలీ ఫీల్ సాడ్ ఫర్ యూ. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య లాగా ఇంట్లో గీతని బయట అంజలిని మెయింటైన్ చేసుకోకుండా ఎందుకన్నా ఫోన్ చెక్ చేయమని ఇచ్చావు? రేయ్, అసలు నా లైఫ్లో అంజలియే లేదురా. లేదా మరా మెసేజ్ చేసింది ఎవరు? ఎవరో నాకేం తెలుసు. నా గురించి మొత్తం తెలుసుకుని మెసేజ్లు చేస్తున్నారు. బ్లాక్ చేస్తే వేరే నెంబర్ నుంచి చేస్తున్నారు. మరి పోలీస్ కంప్లైంట్ ఇవ్వబోయావా? ఆ, పోలీస్ కంప్లైంట్ ఇస్తే నా ఫోన్ చెక్ చేస్తారు కదా. చెక్ చేస్తే ఆ, నా లైఫ్లో అంజలి లేకపోవచ్చు, కానీ ఇన్స్టాలో వేరే అమ్మాయిలు పడేశాను. అనవసరంగా అవన్నీ బయటకు వస్తాయి కదా. మ్హూ. ఆటగాడివే. కానీ అవన్నీ ఒకప్పుడు. పెళ్ళేకి మొత్తం గీతానే అనుకున్నాను. కానీ మధ్యలో ఈ అంజలి వచ్చి నా లైఫ్ను గీతాంజలి సినిమాలో ట్రాజిడీ చేసింది. గీతు, డోంట్ క్రై. దీనికి నా దగ్గర ఒక మందు ఉంది. ఏంటది? రెడీ అయితే ఫాస్ట్గా వెళ్దాం. హ్యాపీ అవర్స్లో తక్కువకి దొరుకుతుంది. లైఫ్ లో అన్ని ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ ఆ మందేనా? కాదు, అవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. ఏంటి? ఏం లేదులే. నేహా, అతను వద్దనుకునే కదా ఇక్కడ వరకు వచ్చాను, కానీ ఇక్కడ కూడా మళ్ళీ అతనే ఉన్నాడు. దిస్ ఇస్ నాట్ ఓకే. మరేం చేస్తావు? ఇక్కడ అతనైనా ఉండాలి లేదా నేనైనా ఉండాలి. సరే పద గీతు, వెళ్ళి తేల్చుకుందాం. అసలు సిటీలో ఇన్ని పీజీలు ఉండగా మీ ఇద్దరు ఈ పీజీకి ఎలా వచ్చారు బ్రో? కాదు, నాకు డౌటు. ఇప్పుడు ఆ మెసేజ్లు ఎవరు చేస్తున్నారు కనిపెడితే మన ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టేనా? అందులో కనిపెట్టడానికి ఏముంది? అంజలి ఆల్రెడీ రిప్లై ఇచ్చిందిగా. ఒకసారి గుర్తెచ్చుకోండి బ్రో, మీరు అంజలి అనే అమ్మాయిని ఎప్పుడైనా కలిసారా? లేదు. కిషోర్ బ్రో, మీరు నాకు ప్రామిస్ చేశారు, గుర్తుందా? నన్ను నేహాని కలుపుతానని. అవును. బదులుగా నేను మీకు మాటిస్తున్నాను బ్రో. సాఫీగా సాగిపోతున్న మీ కాపురంలోకి దూరిన అంజలి ఎవరు అనే ముసుగుని నేను తొలగిస్తా. ఇది నేను మీకు ఇచ్చే మాట. కానీ అలా ఎలా? ఎలానా? ఖాళీగా ఉంటున్నాడు, కవిత్వాలు రాసుకుంటున్నాడని ఏ పని పాట లేని బేకారు అనుకుంటున్నారా? ఏ కాదా? కాలిఫోర్నియా అబ్బో, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో లాస్ట్ ఇయర్ ఎథికల్ హ్యాకింగ్లో టాపర్ని నేను. స్టూడెంట్గా ఉన్నప్పుడే డైరెక్ట్గా ఆ కంపెనీ మెయిన్ ఫైర్ వాల్ని క్రాక్ చేసి హ్యాక్ చేశా. ఆ కంపెనీ సీఈఓనే హైయెస్ట్ ప్యాకేజ్ ఆఫ్ ద డెకేడ్ ఆఫర్ ఇచ్చారు, కానీ రిజెక్ట్ చేసి వచ్చేసా. ఏం కంపెనీ బ్రో? మెయిన్ కంపెనీ. ఎంత ప్యాకేజ్? హైయెస్ట్ ప్యాకేజ్. బాగానే ఎక్స్ట్రాలు మింగుతున్నావు బ్రో. ఏదో కొద్దిగా ట్రై చేశా. మరీ అంత కాకపోయినా కొంచెం డీసెంట్ హ్యాకర్నే. చూద్దాం. చూడు గీత, నువ్వు అస్సలు తగ్గకు. ఏదేమైనా సరే వాణ్ణి ఇక్కడి నుంచి ఖాళీ చేయించాలి. నువ్వు మాత్రం ఈ పీజీని వదిలి వెళ్లేదే లేదు, అర్థమైందా? ఒకవేళ కాదంటే? కాదు అంటే ఆ నాయల్ది కోసి పడేస్తా. ఏం లేదు బ్రో, ఆ బ్యాగ్ దొరికిన తర్వాత అలా వెళ్ళా. జస్ట్ అలా తిరిగేసి వచ్చేలోపు బాబెల్ పెట్టేశారు. నేహా, ఏంటి వెళ్ళిపోతున్నావు? అది నాకింకా హ్యాంగ్ ఓవర్ ఉంది. నేహా ఆగు. నేహా, సో అలా జరిగింది బ్రో. ఈ గ్యాప్ లో నేను నువ్వా? గీత, మీ ఇద్దరికి ముందుగానే పరిచయం ఉందా? చెప్పండి. అంటే ఇతను నా లవర్. కిషోర్ భయ్యా, మీరు కూడా కొత్త ఫ్రెండ్స్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్ యాప్. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, వెంటనే వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అమ్మాయి కక్కుకుంది అంటే 3 కారణాలు ఉండొచ్చు. 1 తిన్నది అరక్కపోవడం, 2 తల తిప్పడం, 3 నెల తప్పడం. ఈ మూడోది ఏదో బాగుంది. అరగనంత నేనేం తినలేదు, తల తిప్పేంతేం తాగలేదు. సో బేసిక్గా నేను కక్కలేదు. ఒకవేళ వామిటింగ్ వచ్చింది అంటే నా వాష్రూమ్ ఉంది కదా,